PM Gold presents Na Prayanam. Powered by Subbu's SV Soda Hunt, Sohana Beauty Hub, Raghavamsh Furniture and Interior. Co-powered by Uhu Cleaning Products, Strategic Interns, Mithai Potlam. Anchor dress courtesy Tom and Jerry Men's Ready-Made Showroom, opposite Swati Theatre, Bhavanipuram, Vijayawada. తిరుపతిరావు గారు, లెట్స్ వెల్కమ్ టు నా ప్రయాణం షో. థ్యాంక్ యూ సో మచ్ విఠల్ గారు. సో అలాగే మన ఈ ప్రోగ్రామ్కి పిఎం గోల్డ్ స్పాన్సర్షిప్, సో టైటిల్ స్పాన్సర్. సో వాళ్ళ తరపు నుంచి గెస్ట్కి ఒక చిన్న స్క్రాచ్ కార్డ్ ఆఫర్. చాలా థ్యాంక్స్ అండి పిఎం గోల్డ్. అంటే మేము ఎన్నెన్నో ఇంటర్వ్యూలు చూసాం కానీ ఇలా స్క్రాచ్ కార్డ్ ఇచ్చి కేకమనే వాళ్ళు మిమ్మల్ని ఒక్కనే చూసాము. సో బట్ దీంట్లో 100% ఎష్యూర్డ్ గిఫ్ట్ ఉంటుంది. మీకే కాదు, మన గెస్ట్గా కాకుండా ఆడియన్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం, స్పిన్ అండ్ విన్. సో మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఒక చిన్న గేమ్ ఆడి 100% ఎష్యూర్డ్ గిఫ్ట్ ఒకటి పొందొచ్చు. సో ఇప్పుడు మన తిరుపతిరావు గారికి ఈ స్క్రాచ్ అండ్ విన్లో ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. గోల్డ్. కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ గోల్డ్ కాయిన్. చాలా ఆనందంగా ఉంది నాకు, ఎందుకంటే గోల్డ్ కాయిన్ గెలుచుకున్నాను. విఠల్ గారు ఇంటర్వ్యూ కానీ పిలిచి నాకు గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా ఇచ్చినట్టు ఇది. థ్యాంక్ యూ పిఎం గోల్డ్. థ్యాంక్ యూ. సో దెన్ విల్ గో ఫర్ మీ ప్రయాణంలోకి. పిఎం గోల్డ్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, తిరుపతిరావు. తిరుపతిరావు అంటే మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో ఈరోజు మన నా ప్రయాణంలో ఆయన జర్నీ, ఆయన ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం. తిరుపతిరావు గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మీ స్టడీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఇప్పుడు మీరున్న రేంజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? అంటే యాక్చువల్గా అయితే మనం చాలా ఇంటర్వ్యూలు 2-3 ఇచ్చాము. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చారని అడిగారు. నేను ఎలాగో ఈ స్టోరీలు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పెడతాను. ఆడియన్స్ కూడా కొంచెం ఉండాలి కదా, అంటే ఏంట్రా ఇది ఎప్పుడు చెప్పిందే చెప్తారు, ఎందుకు చూడాలి మనం ఈ ఇంటర్వ్యూ అనుకోకుండా మనం ఓకే అన్న ఏదో చెప్తున్నాడు వినాలి అన్నట్టుగా అడగండి, నేను చెప్తాను. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ఏదైతే షార్ట్ వీడియోస్, రీల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ థియరీ యూజ్ చేసుకుని మీరు ఇది కాన్సెప్ట్ తీసుకున్నారు? కొంతమంది కామెడీ జోనరు, ఫ్యామిలీ జోనరు, కొన్ని బోల్డ్ ఉంటాయి. సో మీ థియరీ ఏంటి? యాక్చువల్లీ నేను స్టార్టింగ్ ఎమోషనల్ షార్ట్ చేసేవాడిని, కొంచెం అక్కడక్కడ మిక్సింగ్ అలా కొట్టి షార్ట్స్ అనేది చేసేవాడిని. కాయ్ టచింగ్ వీడియోస్ అంటారు యాక్చువల్లీ. అవి చేస్తే నాకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరి ఆబ్వియస్లీ దానికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అవును. దాని తర్వాత ఏంటంటే ఒక థర్డ్ పార్టీ వీడియో చేయాలంటే, థర్డ్ పార్టీ వీడియో అంటే 1 మినిట్ వీడియో, అది సిరీస్ కాదు, పార్ట్ 2 కాదు, అలాంటివి ఏమి ఉండవు. ఉన్నప్పుడు ఆ వీడియో చేయాలంటే మనకు టీం కావాలి. ఆ టీము అందరూ ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరు ఎలా ఉంటుందంటే, నేను వీడియోస్ చేస్తున్నాను రా అంటే వస్తారు, మనకు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటారు. దాని తర్వాత ఒక మంచి అంటే ఒక 4-5 వీడియోలు హిట్ అవ్వంగా అంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఒక సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చింది. అంటే బయటికి తీసుకెళ్తాం, ఈవెంట్స్ కాబట్టి తీసుకెళ్ళినప్పుడు అన్న వచ్చి ఒక సెల్ఫీ దగ్గర అంటే అయిపోయా. ఇంకా అతను ఏంటంటే మనం ఫోన్ చేస్తే నాట్ రిచ్, బిజీ. అట్లా చేసి చాలా మంది బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు మన టీంలో. సో దాని తర్వాత వచ్చిందే సిరీస్. సిరీస్ అనేది ఎలా అంటే మనలో ఉన్న కసితో వచ్చేది సిరీస్. బయట జరిగేది మనకి జనాలు మనల్ని ఎలా అయితే సులభంగా చూస్తారు కదా, అప్పుడు అంటే మనం మనసుకి బాగా దగ్గరగా తీసుకున్న వాళ్ళే మనల్ని ఏదోలా చూసారనుకోండి, అప్పుడు ఇక్కడ స్ట్రెస్ అనేది వచ్చింది. స్ట్రెస్ అని వచ్చి ఏదో చెయ్యాలి, అందరూ చులకనగా చూస్తున్నారు అన్నప్పుడే స్టార్ట్ చేసిన ఈ సిరీస్. 1 by 1 బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటూ వచ్చాను. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సిరీస్? 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఇప్పుడు దాకా ఎన్ని సిరీస్లు చేశారు? 5 సిరీస్లు. 5 సిరీస్లు. హైయెస్ట్ వ్యూవర్షిప్ దేనికి వచ్చింది? అన్నాదమ్ముల అనుబంధం, అన్వేష్ కథనం, ద ఎండ్, ఇప్పుడు జరగబోతున్న ఆద్య. బా, పేర్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. యాక్చువల్లీ అన్నిటికీ అనేది ఉంటుంది, ఆ అక్షరం ముందు ఉంటది. ఇష్టం మీకు అంటే ఒక సెంటిమెంట్ అంటే నేను సెంటిమెంట్ అనుకోకుండా పెట్టిన పేర్లు అవి, అనుకోకుండా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈ కంటెంట్ అన్ని కూడా మీ ఓన్ క్రియేషన్ అండి, అదర్వైజ్ ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ అసలు అలా ఏముండదు. ఓన్ క్రియేషన్ అంటే ఎలా ఉండిద్ది అంటే బయట జరిగే సన్నివేశాలను తీసుకొని చేసే కంటెంట్స్ లైవ్ లో జరిగేవి, మనం చూసినవి, మీ దాకా వచ్చినవే, అంతేకాని ఇన్స్పైర్
వేరే స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయినవు కానీ అలా ఏం లేకపోతే ఉండదు. కాపీ పేస్ట్లు కానీ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కాపీ పేస్ట్లువే ఎక్కువ మేము చూస్తున్నాము చాలా మంది మీకు దగ్గర. ఇంకోటి చెప్పాలి సార్, ఏంటంటే మన వీడియోస్ అనేది మిలియన్లో వెళ్తాయి. నా వీడియోలో ఏ ఒక్క వీడియోకి కూడా కాపీ అని రాదు. ఓకే, ఇప్పుడు, కామెంట్స్ లో వచ్చేస్తాయి కదా. 100 మంది చూసారు అనుకోండి, 100 మందిలో ఒక్కళ్ళైనా కూడా ఇది ఈ సినిమాలో మ్యాచ్ అయిందిరా అనాలి కదా. అవును అనాలి. అనాలి. మరి మిలియన్ లో చూస్తున్నారు, ఏ ఒక్కరికి లేదమ్మా. నా వీడియోస్కి వచ్చేది ఏంటంటే నెక్స్ట్ వీడియో ఎప్పుడన్నా ఓకే, అంటే నేను వన్ ఆర్మీ, వన్ మ్యాన్ షో. నేనే ఎడిటింగ్ చేసుకుంటాను, స్టోరీ నేనే రాసుకుంటాను, డైరెక్షన్ చేసుకునేది నేనే. ఓకే, ఒక 10 మందిని పిలిచాను అనుకో, ఆ 10 మందిని హ్యాండిల్ చేసుకునేది నేనే. అక్కడ ఒక కుర్రని పిలిపించి ఇదిగో ఇలా టేక్ పెట్టాలి తమ్ముడు, ఇక్కడే పెట్టాలి, స్టేబుల్ గా ఉండు, నువ్వు అటు ఇటు కదలకు అని చెప్పి ఆ టేకింగ్లు, మళ్ళీ నేను ఇటు సైడ్ యాక్టింగ్ లో ఉన్నప్పుడు అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఒక యాక్టర్ గా ఉంటూ మళ్ళీ డైరెక్షన్ చేసుకుంటూ డిఓపి పని కూడా మీరే, అంటే ఎలా కావాలి, ఫ్రేమ్ ఎలా కావాలి అని కూడా. సో మరి ఇప్పుడు ఇంత ఎదిగారు కదా, ఇప్పుడు మీ వ్యూయర్షిప్ ఇంత లెవెల్లో వెళ్తుంది, స్టిల్ ఎందుకు టీం ఏమీ లేకుండా అలా ఉండడానికి రీజన్ ఏంటి? టీం అంటే ఎలా చెప్తాను కదా సార్, ఏంటంటే టీము ఒకప్పుడు ఉండేది, ఇప్పటికే ఉంది, ఎవరికే నేను దూరం అవ్వాల. కాకపోతే ఏంటంటే నేను సింగిల్ గా ఉంటాను నేర్చుకున్నాను. ఇంత ముందు ఒక టీం ఉంది, ఇప్పుడు లేరు. ఆ టీం ఏంటి? కాల్ చేస్తే అందరూ వస్తారు, కాల్ చేస్తే 10 మంది అయినా వస్తారు, నేనే ఎడంగా ఉంటున్నాను. అంటే వాళ్ళతో క్లోజ్గా ఉంటే గొడవలు అవుతున్నాయి. గొడవలు అంటే మనస్పర్ధాలని వస్తున్నాయి. చెప్పి మీకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్తాను, మీరు కలిసి ఫస్ట్ జర్నీ కొంతమందితో ట్రావెల్ చేసి వాళ్ళు ఇప్పుడు మీ వీడియోస్ లో కనిపించట్లా? లేదు, కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. కాకపోతే నేను సింగిల్ గా తిరుగుతున్నా. నేను టీ తాగాలన్నా కూడా సింగిల్ గా వెళ్తా. తిరుపతిరావు గారు, ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్ లో ఉన్నారు, యూట్యూబర్ అంటారు, కంటెంట్ క్రియేటర్స్ అంటారు, రకరకాల పేర్లు, ఫైనల్ గా సోషల్ మీడియాలో మనం విన్ అవ్వాలని. అవును సార్. కానీ అసలు ఒకవేళ ఈ దారిలోకి మీకు రాకపోయి ఉంటే మీరు ఏమయ్యే వాళ్ళు? అసలు ఈ దారిలోకి రావడానికి రీజన్, ఇన్స్పిరేషన్, లేకపోతే పరిస్థితులు ఏంటి? మీరు ఫస్ట్ అడిగారు ఒక క్వశ్చన్, ఏంటంటే మీరు ఈ దారిలోకి రాకపోతే ఏమయ్యారని అడిగారు. సార్ నేను ఒకటే చెప్తా, కష్టపడేవాడు ఎక్కడైనా కష్టపడి బతుకుతాడు. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను కాబట్టి సోషల్ మీడియాలో ఒక నేమ్ అనేది, ఒక అంటే కొంచెం ఒక విజిబిలిటీ, ఒక సెలబ్రిటీ రేంజ్ వచ్చింది, అది కష్టపడుతున్నాను కాబట్టి. సో ఒకవేళ సోషల్ మీడియా లేకపోతే నేను ఏ రంగంలో కష్టపడతాను. నేను కూలి పని చేసుకోమన్నా కూలి పని చేసుకుంటాను. యాక్చువల్లీ నేను అంతకుముందు టాటా ఏసీ డ్రైవర్ని, టాటా ఏసీ ఉండేది, అది తోలుకునేవాడిని. సో అది తోలుకునేవాడిని, అది లేకపోతే ఇంకేదైనా చేసుకొని కష్టపడి బతుకుతాను అనమాట. ఒక దొంగతనం ఇంకోటి తప్ప నేను కష్టపడి. ఓకే, సో మరి అప్పుడు దీంట్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఎలా వచ్చారు ఈ దారిలోకి రావాలి? నేను టెక్నికల్ సైడ్ కదా ఇది. యాక్చువల్గా అయితే నేను అంతకుముందు టిక్ టాక్ లో చిన్న చిన్న వీడియోస్ చేసేవాడిని. చేస్తానే పబ్జి తెలుసు మీకు, అప్పుడు కరోనా టైంలో మాకు ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు, మేము అందరం కూర్చొని ఆడుకుంటా ఉంటే అవును. అయితే వాళ్ళు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు, మేము అందరం విజయవాడలో కలుసుకుందామని ఒక రోజు అనుకుంటే బెజవాడ చరణ్ ప్రసాద్ అని మన బావ. అయితే ఆయన ఫోన్ చేశాను, బావ ఎక్కడున్నావు అంటే వచ్చాడు. వస్తే ఆయన స్కిట్ లో ఒక వీడియో మనల్ని తీసుకుంటే మనం అంతకుముందు చిన్న చిన్న చేసాంలే, ఆయన చరణ్ కూడా చూస్తాడు. అయితే ఆ వీడియో షూట్ అయిపోయింది. నెక్స్ట్ డే నేను ఇంటికి వెళ్ళి డబ్బింగ్ నాకు వాట్సాప్లో పెడితే డబ్బింగ్ పెట్టారు. ఆ పెడితే నా డబ్బింగ్ తీసుకోకుండా కేవీ రావు అనే పర్సన్ డబ్బింగ్ ఇచ్చాడు అనమాట ఆ పర్సన్. సో అక్కడ నుంచి ఏంటంటే నాకు నా వాయిస్, మా బావ ఫోన్ చేస్తే నీ వాయిస్ సెట్ అవ్వలేదు బావ, అందుకే తీసుకోలేదు అన్నాడు. సో ఆ కసి మీద నేను వీడియో చేయటం స్టార్ట్ చేసి దాని తర్వాత 3,000-4,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మా బావే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మేమిద్దరం కూడా కొన్నాళ్ళు కలిసి ఇద్దరు ఛానల్లో వీడియో చేసుకోవడం జరిగింది. అలా స్టార్ట్ అయింది. ఒక పట్టుదలతో స్టార్ట్ అయింది. వాయిస్ సూట్ అవ్వలేదు అని ఏదైతే మిమ్మల్ని బాధ కలిగించిందో అక్కడి నుంచి ఓ కంటెంట్ క్రియేటర్ బయటకు వచ్చారు అని అనుకోవచ్చు. అంతే సార్, అంతే. వెరీ నైస్. సో అలాంటప్పుడు మీరు ఇందాక చెప్తున్న దాంట్లో నుంచే ఒక పాయింట్, పబ్జి గేమ్. సో మీరు ఈ గేమ్స్ ప్రమోషన్స్, అలాగే మన సంబంధించిన ఇప్పుడు బాగా ఇష్యూ నడుస్తుంది, మన నాన్ వేషన్ కానీ లేకపోతే ఇంకోలు కానీ, దాని గురించి ఎక్కువ ట్రోలింగ్స్ కానీ, పబ్లిక్ చాలా ఇబ్బంది పడటం కానీ జరుగుతుంది. మీరు ఎన్ని వాటికి ప్రమోషన్స్ చేశారు? లేదండి, నేను బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే ఏం చేయలేదు. ఇప్పుడు నా అన్వేషణ అనేది ఎలాంటి వాటి మీద అతను పోరాటం చేస్తున్నాడు అంటే అతను చేసేది చాలా మంచిది.
ఎందుకంటే చాలా మంది సూసైడ్లు చేసుకోవడం అది జరుగుతున్నాయి. సో అతని వల్ల చాలా వరకు ఆగింది. మన సృజన్ సార్ ఉంటారు కదా, అతని సార్ వల్ల కూడా చాలా వరకు ఆగింది. అయితే వీళ్ళు ఎటువంటి బెట్టింగ్ వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారంటే టెలిగ్రామ్ అని ఒకటి ఉంటుంది. టెలిగ్రామ్ లో గ్రూప్ పెట్టేసి జాయిన్ అవ్వండి, జాయిన్ అవుతే మీకు ఈ రోజు ఎంత వచ్చింది ఆడింది అని చెప్పేసి ఇంత కాయండి అని చెప్పి అది లక్షల్లో ఉంటాయి. సో మేము అలాంటి తోట జోలికి ఎప్పుడు వెళ్ళలేదు, చేస్తే మేము ఇలా ఉండం కదా. మాకు కారు బిల్డింగ్ అలాంటివి ఉంటాయి, రేంజ్ కూడా వేరేగా ఉంటది. ఇలా ఈ డబ్బులు ఇసిరేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అవన్నీ ఫేక్ సార్, అవి ఒరిజినల్ నోట్లు అయితే ఎవరు ఇస్తారు సార్? ఎంత డబ్బు ఉన్నోడు కూడా ఇస్తాడు. ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితే ఎవరో ఇస్తారు, వ్యాపారం చేసేవాళ్ళు. జనాలను మోసం చేస్తానికి అదొక టెక్నిక్ అంతే, 100%. మరి ఎందుకు ఇంత సినారియో నడుస్తుంది దీని మీద, బెట్టింగ్ యాప్ల దాని గురించి? అంటే మీరు అసలు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు నా అన్వేషణ ఎవరైతే ఇప్పుడు దీని మీద ఉష్ అని ఒక పోస్టర్ పెట్టేసి మొత్తం రచ్చ చేస్తున్నారో బెట్టింగ్ యాప్ల గురించి, ఓకే మంచి కోసమే, కానీ చాలా ట్రోలింగ్ కూడా వస్తుంది. ఆయన కూడా ఒకప్పుడు బెట్టింగ్ యాప్ మీద చేశారు అన్న వీడియోస్ బయట కూడా వస్తున్నాయి బయటికి. సో అలాంటప్పుడు మీరు కూడా ఒకప్పుడు చేసే ఉండొచ్చు. లేదండి, మీకు ఇప్పుడే నేను అది చెప్పాను. ఏంటంటే నా అన్వేషణ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు కానీ అది ఒక టెలిగ్రామ్ కు సంబంధించిన వాటి గురించి అవి లక్షల్లో జరుగుతాయి. దానివల్ల ఏంటంటే జనాల ప్రాణాలు కోల్పోతారనమాట. అంటే ఏదంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చినట్టు వస్తాయి, ఒక 10,000 వచ్చినాయి అనుకోండి, అతను ఏం చేస్తాడు, ఆశ పుట్టిద్ది. ఆశ పుట్టి 10,000 వస్తున్నాయి అని చెప్పేసి మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఓ 10 లక్షలు తెచ్చుకుంటాడు. 10 లక్షలు తెచ్చుకొని 10 లక్షలు నేను 1000 రూపాయలు ఇస్తే నాకు 10,000 వచ్చినాయి అని చెప్పేసి ఏం చేస్తాడు, అతను లక్షలు వేస్తాడు. అలాగా ఒకసారి పోద్ది, సరే ఇంకోసారి వచ్చిద్దామని వేస్తాడు. అలాగా మేము అలాంటి పెద్ద అసలు బెట్టింగ్ జోలు మేము వెళ్ళలేదు. పెద్ద వెళ్ళరు, చిన్న అసలు ఏమీ లేదు. పక్క. మరి ఇందాక అలాగే మీరు మాట్లాడుతూ చరణ్ ప్రసాద్ తో స్టార్ట్ అయిన జర్నీ తర్వాత సెపరేట్ అయ్యి వీడియోస్ చేసుకున్నాం అన్నారు. సపరేట్ అంటే మేము ఎప్పుడు కలిసిలేము, ఎప్పుడు సపరేట్ అవ్వాలి. ఆయనకి నాకు రిలేషన్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటది అనమాట, అంతే. మీరు అలా అంటున్నారు, కానీ మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో చరణ్ గారి ఇంటర్వ్యూ ఆల్రెడీ అయిపోయింది, రేపు మాకు రిలీజ్ అవుతుంది. సో ఆయన దాంట్లో నేను ఎంతో మందికి నేను నేర్పించాను, మళ్ళీ నాతోనే లేకుండా ఇలా చాలా బాధ ఫీల్ అయ్యారు. ఆ బాధ ఫీల్ లో మాకెందుకో మీరు కూడా ఖచ్చితంగా 100% నన్ను అన్నాడండి. మీకు కావాలంటే నేను ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను, లైవ్ లో ఫోన్ చేసి ఏంటి ఇలా అడుగుతా. మనసులో ఉన్న పేరులో మీది ఉండొచ్చు, ఇద్దరు యాక్టింగ్ పరంగా కలిసి ఉన్నారేమో, కానీ బాధల్లో మటుకు ఖచ్చితంగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ ఒకసారి చేయండి. అతను అదే మాట కానంటే లైవ్ లోనే తిడతాను, ఈ స్టూడియోకి పిలిపిస్తాను. సరే చూద్దాం. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నీకు తెలియని సరేనా బాగా చెప్పండి. బావా చెప్పవా? అది మొన్న విట్ల గారి ఇంటర్వ్యూలో ఇట్లా నా గురించి ఏదో బ్యాడ్ గా మాట్లాడేమంటా, నిజానా? నీ గురించి ఎందుకు మాట్లాడతా? నేనేదో మామూలుగా నన్ను ఎవరైతే మోసం చేస్తానో నాలుగు అన్నాను కదా. నువ్వు నన్ను కూడా కలిపి అన్నావు అని చెప్పేసి యాంకర్ గారు అంటున్నారు. మరి నేను ఇంటర్వ్యూ నేను చెప్పేది అనండి గారు, నన్ను ఎవరైతే మోసం చేశారో నాలుగు అన్నా, నువ్వు చేసేయండి. కాదు, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు నువ్వు? నాకు అర్థం కాదు, నువ్వు ఎందుకు అరుస్తున్నారు మీరు? అంటే ఆయన చెప్తే నిజమేనా ఏంటి మీరు చెప్పేది? ఆయన మనసులో ఉంది ఏంటి బాబా? ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకుని చూస్తున్నావు ఏంటి? నన్నేంటి నన్ను సూకుందా? అలా కాదు బాబా, నేనేమన్నానంటే నన్ను నేను చెప్పేది ఒకసారి వింటారా మీరు? ఏంటి ఇప్పుడు అరుస్తాయండి బాబు? నేను చెప్పేది బయట ఉన్నాను. ఇప్పుడు ఏంటి ఇప్పుడు నువ్వు అనపోతే యాంకర్ గారు ఎందుకు అంటారు బావా? బావా మనసులో మనసులో ఏది పడితే అది పెట్టుకొని నువ్వు మాట్లాడొచ్చు చెప్తున్నా. బయట కాదు, నువ్వు ఎంటే స్టూడియోకి రా, ఉన్న పళ్ళంగా స్టూడియోకి వస్తావా లేదా? లొకేషన్ పెడితే వచ్చాయి. నువ్వు మొన్న ఇంటర్వ్యూ ఎక్కడ ఇచ్చావు? నువ్వు మొన్న ఇంటర్వ్యూ చేసిన కాడికి రా. నువ్వు రాయా, వచ్చినాక మాట్లాడుకుందాం, లైవ్ లో మాట్లాడుకుందాం, ఫోన్ లో వద్దు. నువ్వు రా చెప్పేది చరణ్, ఇప్పుడు దాకా నేను బావా అన్నాను, ఇప్పుడు చెప్తా నేను. రా స్టూడియోకి రా, నువ్వు రా, చూసుకుందాం, రా చూసుకుందా, వస్తున్నాడు మాట్లాడతాం. దేనికి అసలు భయపడను నేను. వెరీ క్లియర్. మొన్న స్టూడియోలో ఇదే ప్లేస్ లో ఇంటర్వ్యూ జరిగినప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీ మాటల్లో ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి ఆయన దాంట్లో నుంచి స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళు వస్తున్నారు కదా, చూద్దాం. ఓకే, లెట్స్ విల్ కంటిన్యూ అవర్ ఇంటర్వ్యూ.
ఒకవేళ వస్తే కనుక ఒకసారి చెప్పమ్మా. సార్ ఇందాక చాలా కష్టపడ్డారు. ఒక్కసారి ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది. ఏంటంటే ఇది ఇంటర్వ్యూ కాల్ పిలిచేసి మాకు గొడవలు పెడతారు మీరు. కాదు కదా, అలా కాదు కూర్చోండి. ఇప్పుడు ఆయన చాలా చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి అడిగాను. ఇప్పుడు ఎలాగో వస్తున్నారు ఆయన. చరణ్ కూడా ఇలాగే ప్రవర్తించారు, ఇలాగే ఇంటర్వ్యూ పిలిచి ఇంటర్వ్యూలో నుంచి మధ్యలో నుంచి వెళ్ళిపోవడం ఇదేలా ఫ్యాషన్ అయిపోయిందా? ముందు వాటర్ తాగండి. నేను అలా మాట్లాడతా తప్పది, ఎందుకంటే ఒక పర్సన్ లేనప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడుకున్నాం. ఆయన ఎంత బాధపడ్డారు మీరు వీడియో చూసినప్పుడు మీకు తెలుస్తుంది. టెలికాస్ట్ అయిన తర్వాత చాలా క్లియర్గా నా దగ్గర ఉన్న వాళ్ళు నన్ను వదిలేసి ఇలా చేశారు అని బాధతో ఉన్నారు. సో ఈరోజు మీరు ఆ టాపిక్ చరణ్ పేరు మీరు ఎత్తకుండా ఉంటే నేను అసలు ఎత్తేవాళ్ళు కాదు. మీ దగ్గర మీరు ఎత్తారు కాబట్టి ఈరోజు నిజం తెలియాలి. ఆయన చెప్పండి, లిస్ట్ చెప్పండి అన్న పేర్లు ఎవరు మీ దగ్గర అని అడిగితే పేర్లు ఎందుకు అంట. పేర్లు చెప్పకుండా ఎందుకు ముసుగులో కుదిరట్లేదు దానికి వాళ్ళు తెలియాలి కదా మనకి. అడుగుదాం. సో నెక్స్ట్ కూల్ అవ్వండి, ఓకేనా? ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చారు. సో ప్రమోషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో మీకు ప్రమోషన్స్కి తాలూకా స్టైల్లో వెళ్ళేటప్పుడు మీకు వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా? మీరు ఏమన్నా ప్రమోషన్స్ చేస్తామని చెప్పి ఏమైనా ముందుకు వెళ్తుంటారా? మనం ఇంతవరకు నేనైతే ఎప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ కావాలి అని అడిగింది లేదు. కొంతమంది సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, దాంట్లో మనకు మెసేజ్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళకి నెంబర్లు ఇచ్చి మేము ప్రొసీడ్ అవుతాం. కొంతమంది విజయవాడలో కొంతమంది మేనేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఫోన్ చేసి మాకు ప్రమోషన్స్ ఇస్తారు. ఇర్ఫాన్ అని అన్నయ్య మాకు సినిమా ప్రమోషన్స్ కానీ ఇలాంటి ప్రమోషన్స్ మాకు ఇస్తారు. వెళ్తాము, పేమెంట్ ఎంత మాట్లాడుకుంటాం, చేసి వస్తాం. అట్లా ఇప్పుడు మూవీ ప్రమోషన్స్కి వెళ్తారు, బ్రాండ్ ప్రమోషన్స్కి వెళ్తారు. ఏది ఎక్కువ మీకు హ్యాపీనెస్ ఇస్తాయి? దేనికైనా పేమెంట్ ఉంటుంది. అంటే మూవీ టీం అనుకోండి, ఇప్పుడు పెద్ద టీం వస్తుంది అనుకోండి, సెలబ్రిటీ పెద్ద హీరో అనుకోండి, కొంతమంది వాళ్ళు ఇచ్చే బడ్జెట్ని బట్టి ఉంటుంది. బడ్జెట్ అనేది పెద్ద హీరోలు వచ్చినప్పుడు బడ్జెట్ ఆలోచించమ్మా, మనం ఎదురు చూస్తాం చేయడానికి, మనం ఎదురు చూస్తూ ఉంటాం. సేఫ్ కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ ఉన్నా సరే వాళ్ళతో చేస్తే మనకు కూడా కొద్దిగా ఫేమ్ పెరుగుతుంది కదా అని చేసే ఉంటాయి కదా. ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మీకు టోటల్గా రెవెన్యూ పరంగాకి వెళ్దాం. రెవెన్యూ పరంగా సోషల్ మీడియా నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది పర్ మంత్, అలాగే ప్రమోషన్స్ ద్వారా ఎంత రెవెన్యూ వస్తుంది? ఎందుకంటే డబ్బులు చిందేస్తున్నారు అది బెట్టింగ్ యాప్ల వల్ల. అది కాకుండా నార్మల్గా ఇప్పుడు నా అన్వేషణ ట్రావెలింగ్ బాగా చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకోళ్ళు నాకు 1 లక్ష వస్తుంది, 5 లక్షలు వస్తుంది, 10 లక్షలు వస్తుంది అని చూపిస్తూ ఉంటారు. సో మీరు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల కేటగిరీలో ఉన్నారా, లేకపోతే ఎలా ఉన్నారు? మేము సబ్స్క్రైబర్ కౌంట్లో పెద్ద క్రియేటర్లు, ఇన్కమ్లో చిన్న క్రియేటర్లు. అలాగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే మరి మిలియన్స్ లో వ్యూవర్షిప్ వెళ్తుంది అంటే ఇన్కమ్ కూడా అలాగే. ఎలా చెప్తాను మీకు, దీన్ని మీకు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సార్. ఇది నేను చెప్పేది కొత్త యూట్యూబర్లు కూడా చూడండి, అంత కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ కి ఫుల్ వీడియోకి ఒక డిఫరెంట్ రెవెన్యూ ఉంటుంది. షార్ట్ కి ఏంటంటే వాటి మీద యాడ్స్ ప్లే అవ్వవు, ఫుల్ వీడియోస్ కి యాడ్స్ ప్లే అవుతాయి. మనకు ఆ ఫుల్ వీడియోస్ లో కూడా యాడ్ వచ్చే దాన్ని బట్టి రెవెన్యూ ఉంటుంది, స్కిప్డ్ నాన్ స్కిప్డ్ అలాగా. కానీ మేము చేసే షార్ట్స్ కంటెంట్ క్రియేటర్ కదా, మాకు చాలా తక్కువ వస్తుంది. అంటే 1 కోటి వ్యూస్ కి $100 అలా. కోటి వ్యూస్ కి $100 అంటే మరి మంత్లీ యూట్యూబ్ నుంచి మాకు వచ్చేది ఒక 25K అలా వస్తాయి. ఏదన్నా ప్రమోషన్స్ అవి చేస్తాము. మీకు ప్రమోషన్ విధంగా కూడా చెప్తా. ఇప్పుడు మేము తిరుపతిలో 1 2 3 10,000 తీసుకున్నాడు అనుకోండి, అతను ట్రావెలింగ్ ఇదే బైక్ లో షాప్కి వెళ్ళాలంటే, స్టోర్ విజిట్ చేయాలంటే స్నాక్స్ ఐటమ్స్ అన్ని ఉంటాయి, కుర్రలు తీసుకెళ్ళాలి. కెమెరా పట్టుకున్న కుర్రను ఒకళ్ళు తీసుకెళ్ళాలి. లేదా ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, ఆ మోడల్ ఉంటది, మోడల్ కానీ లేదా మన వాళ్ళు తీసుకెళ్తే ఆ రోజు డబ్బులు ఉంటాయి. ఆ మోడల్కి ఒక 2K ఇవ్వాలి, కెమెరా వచ్చిన అతనికి ఒక 1K ఇవ్వాలి. అక్కడే 3,000 పోయినాయి. అవునా? మళ్ళీ పెట్రోల్ ఛార్జెస్ ఉంటాయి, ఆ రోజు ఫుడ్ ఛార్జెస్ ఉంటాయి, అవి ఒక 10,000 1500 1500 అవుతాయి. ఇంత పోతే ఇంకా ఏముంటాయి? సరే ఓకే ఉన్నాయి. తర్వాత ఇవన్నీ జాగ్రత్త పెట్టుకొని నేను ఫుల్ టైం యూట్యూబర్ని, అంటే మన మెయింటెనెన్స్, ఇంటర్నెట్లు అన్నీ చూసుకోవాలి. కాదు, నేను చేసే సిరీస్ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఒక రోజు 10 మందిని పిలిచామంటే ఆ 10 మందికి భోజనం చేస్తే
ఓ 10 బిర్యానీలు చేస్తాం. ఒక్కో బిర్యానీ 200 లేని బిర్యానీ రాదు. ఎంత అవుతుంది? 10 రోజులు అదంతా మళ్ళీ ఇక్కడ ఖర్చు పెడతారు. బిర్యానీ ఖర్చులు అంటే తింటాం తాగడం ఖచ్చితంగా అయ్యే 100% కనపడవు. అది కూడా అసలు కనిపించనివే అవి, కనిపించకుండా ఖర్చు అవుతాయి అవి. వాళ్ళ ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ వాళ్ళు డిమాండ్ చేస్తారా? మీరు అస్సలు లేదు. వాళ్ళు డిమాండ్ అనేది డబ్బులు ఇవ్వమని వాళ్ళు అడగరు పాపం. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి చెడ్డ చూసుకోవటం నా బాధ్యత. 100% చేస్తాను నేను ఆ బాధ్యతలో. ఏంటంటే వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు నాకు మనస్ఫూర్తిగా యాక్టింగ్ చేస్తారు. అంటే నేను చెప్పి చేయించుకుంటాను. అన్న నా మీద పెద్దోడైతే అన్న ఇలా చేయాలంట, నా మీద చిన్నోడు తమ్ముడు ఇలా చేయాలంట, అంతే. ప్రమోషన్స్ మీద నెలకి ఒక 1.5 లాక్ అంత రాదు. ఖర్చులు దాన్ని తీసేస్తే 70-80 వేలు లేదండి. అంటే అన్ని చెప్పకూడదు సార్. అంటే లాక్స్ లో కన్నా ఎక్కువ ఉంటుందని మా ఉద్దేశం, కానీ మీరు అంత లేదని చెప్తున్నారు. సో ఎందుకంటే వ్యూవర్స్ చూసే వాళ్ళు ప్రమోట్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. 100% ఉంటారు. వాళ్ళతో మేము సపరేట్ గా మాట్లాడుకుంటాం. సో కింద మీ నంబర్ కింద ఇస్తాము. ఈ ఇంటర్వ్యూలో మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబర్ కూడా వస్తుంది. సో దే విల్ కాల్ యూ. ఎవరికన్నా ప్రమోషన్స్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. యాక్చువల్గా అయితే ప్రమోషన్స్ ఎలా ఉన్నాయంటే మేము ఎక్కువగా చేసి ఇన్స్టాగ్రామ్ కి, యూట్యూబ్ కి చాలా తక్కువ. దానికి బ్యాక్గ్రౌండ్ నిజమే కదా. వాస్తవంగా కూడా చేసే ప్రతి ఒక్కరికి కూడా సినిమా మీద కనిపించారంట. సో ఇప్పటిదాకా మీరు షార్ట్స్, రీల్స్, షార్ట్ వీడియోస్, వెబ్ సిరీస్ లాగా సంథింగ్ చేసుకుంటూ వస్తున్నారు. సో సినిమా మీద మీ అభిప్రాయం, దాంట్లోకి వెళ్ళాలని కోరిక ఉందా? అలాగే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఏంటి? ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ కి సినిమాల్లో కనిపించాలనే ఉంటది కదా, ఎవరికైనా ఆశ ఉంటది. సో నాకు కూడా ఉంటది. కాకపోతే మనలోని టాలెంట్ నిరూపించుకోవాలి. అలాగే నేను సిరీస్లు చేస్తున్నాను, మంచి మంచి హిట్లు ఉన్నాయి. అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. నేను ఓన్ గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో మంచి ఆఫర్లు ఏమైనా వచ్చాయా? కాదు అసలు నిన్న ఎవడేమన్నాడు? అసలు నీ గురించి నేను టాపిక్ ఎత్తానా? ఎట్లా చెప్పారు బాగారు? ఏం చెప్పారు నీకు? అసలు నీ గురించి అసలు నేను మాట్లాడానా? అసలు ఏం మాట్లాడాను? ఇన్ఫ్లుయెన్సర్ అలా చేస్తానని చెప్పన్నానన్నా. తను ఎవడన్నాడు అసలు? అలా సార్ అది కదండి, ఇప్పుడు మీరే కదా చెప్పింది. ఆయన మోసం చేశాడు, నిన్నే మోసం చేశానా? అసలు నీ గురించి ఇప్పుడు ఇది అరవడానికి కాదు. తిరుపతిరావు నీ పేరెత్తానని చెప్పి ఇక్కడ నీ పేరెత్తానా? తిరుపతిరావు నేను అన్నానని చెప్పి ప్రూఫ్ చూపించు. మోసం చేశారని చెప్పి అన్నానన్నా. నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ కదా. అదే నేను ఇన్ఫ్లుయెన్సర్ కదా. అసలు నేను నీ పేరెత్తి పలానా తిరుపతిరావు నన్ను మోసం చేశాడు నేను అన్నాను. మీరిద్దరూ కలిసే చేస్తున్నారు కదా ఇప్పుడు. కానీ ఆయన ఇంత ముందు అన్నారు కదా, ఏంటో కూర్చుని కాదన్నా, కూర్చొని కాదన్నా. అసలు నేను కాదండి, నా ఇంటర్వ్యూలోకి అతను వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేయడం కారణం ఏంటి? మరి ఎందుకు పిలుస్తావు అసలు? నీ మనసులో ఏమి లేకపోతే కాదు కదా. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాం, చెప్పానా? నేను నా కడుపులో బాగా చెప్పుకున్నా. నేను కూడా చెప్పాను అదే. నువ్వు బల్ల గుద్ది నా పేరు చెప్తావు. చెప్పలేదు. ఇంటర్వ్యూ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయిందో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటంటే ఆయన పర్సన్స్ మోసం చేశారు. తిరుపతిరావు నువ్వు నాకు 10 లక్షలు ఇచ్చావా? నువ్వు 10 లక్షలు ఇప్పిస్తే నేను మోసం చేశాను. నువ్వు ఎక్కడ పొలం నాకేం రాసిచ్చావా? అసలు చెప్పు. నీకు తగు ఉందా? నేను నిన్ను మోసం చేశానా? చేయలేదు. మరి నువ్వు నన్ను మోసం చేసావా? చేయలేదు. ఎంతమంది పెట్టాలనుకున్నా ఓకేనా? మా ఇద్దరు ఎప్పుడేలాగే ఉంటాము. నన్ను టెన్షన్ పెట్టారు. ఇంటర్వ్యూ అయితే దొల్ల పెట్టేసాము. అసలు మామూలుగా చూడండి, అసలు మామూలు షాక్లు ఉండవు. దడి దిడి 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 అంతే. ఏమి ఇంత రచ్చ, ఇంత ఫైర్ ఏంటి, ఈ గొడవ ఏంటి? సూర్యకి పిలిచిన బాబానికి ఇంత లేదన్నా. యాక్చువల్లీ ఏంటంటే నా కాల్ రాగానే కొద్దిగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మా మధ్యలో ఎప్పుడు గొడవలు అవ్వవు. ఎంత మంది పెట్టాలనుకున్నారు కానీ వాళ్ళే భూస్థాపం అయిపోయారు. మేమైతే మా జర్నీ అనేది ఎప్పుడు కూడా మాదేదైనా మా ఇద్దరి మధ్యలో ఎవరైనా పెట్టాలనుకున్నా కూడా మేము ఫోన్ చేసుకుని అడిగేసి చాలా మంది చాలా రకాలుగా జరిగినాయి. కానీ మీరు కూడా అసలు అంటే ఆడియన్స్ కూడా తెలియాలి కదా. మీరు అన్నప్పుడు మరి దాన్ని మేము నిరూపించుకోవాలంటే చెప్పేసి ఉంటే ఇష్యూ ఉండేది పెంచుకుందాం అని చెప్పి వచ్చాను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఎలాంటిది అసలు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎందాక అన్నాను చావా,
నీ పొలం నేను తీసుకున్నాను 10 లక్షలు. మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ అలా ఉంటది. ఏ రోజు కూడా మేము మోసం చేసుకోము మా మధ్యలో. అందుకని ఇప్పటివరకు కూడా ఎలాంటి బ్రేక్ అనేది ఉండదు. సో వెరీ గుడ్. అలాగే ఫ్యూచర్ లో కూడా మీ ఇద్దరు ఖచ్చితంగా కలిసే ఉండాలి. కలిసే మా ఇద్దరు అలాగే ఉంటాం ఎప్పుడు కూడా. మా బాండింగ్ అలాగే ఉంటుంది. రామలక్ష్మణ్ లాగా ఉండవు, ఎందుకంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు, మీ ఇద్దరు బాగా రైట్. ఎందుకంటే మీ లైఫ్ లో చాలా మంది మీకు ఇబ్బంది పడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన మీ లైఫ్ life లో లో కూడా ఇబ్బంది పడి నాకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా సార్లు కూడా నాకు ఎంత జరిగినా కూడా, ఎంత ఎమోషనల్ ఉన్నా బాగా ఫోన్ చేస్తాను. అంతటితో మా ఇద్దరం ఆయనకి ఎంత ఏది జరిగినా కూడా నాకు చెప్పుకొని సిట్టింగ్ చేసుకుని అవన్నీ ఇంకా కొన్ని ఉంటాయి. చెప్తామంటే అదే అప్పట్లో నాన్నగారు అది షూట్ మధ్యలో అయితే నిజంగా నా కాల్ రాగానే నా కోసం ఇప్పుడు 5 వచ్చారు షూట్ చేస్తున్నాను. కొడతానికేంటి కాదు షూట్ లో మధ్యలో ఉన్నారు, వాళ్ళని వదిలి ఇచ్చారు. అసలు ఏంటి అసలు మన ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంకా రిలీజ్ అవ్వలేదు. నేను మా బాబు ఇంట్లో ఫోన్ చేశారు, షూట్ తర్వాత చేస్తాను ఆయన తగ్గట్లేదు, కొంతలాగా ఎందుకు మాట్లాడా ఉన్నాడు. అందుకని షూట్ లో నుంచి వచ్చేసాను. థ్యాంక్ యూ. నేను బాగా అసలు మన మధ్యలో ఇప్పుడు ఏది జరగదు, ఎవరు ఎన్ని పెట్టాలనుకున్నా కూడా కెమెరా ముందే చెప్తున్నాను. మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు కూడా ఎటువంటిది అయితే ఉండదు. మా బావని ఎప్పుడు కూడా బావమరుదుల సినిమాల్లో వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ మేమైతే అలాగే ఉంటాము. థ్యాంక్ యూ. ఈ దెబ్బతో అందరికీ ఒక కన్ఫర్మేషన్ వచ్చేసి మా మధ్యలో ఎటువంటి గొడవలు ఎవరు పెట్టలేరు. సో మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ విఠల్ గారికి ముందు థ్యాంక్ యూ. విఠల్ గారికి థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ప్లాన్ అంటే ఎవరు గొడవలు పెట్టాలనుకున్నా ఇప్పుడు మీరు ఎలా అయితే అనుకున్నారో అందరూ అలానే అనుకుంటారు. అంటే వీళ్ళు కొట్టుకున్నారా అనుకుంటారు కానీ కొట్టుకో. థ్యాంక్ యూ. నైస్ నైస్. షూట్ మధ్యలో ఇచ్చబా. ఇప్పుడు ఎన్ని మిలియన్స్ వ్యూస్ లో ఎలా ఉన్నారు మీ సబ్స్క్రిప్షన్ ఎలా ఉంది? 14,20,000 మంది పైన ఉన్నారు. ఓకే, నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ ఇన్స్టాలో 1M రావాలి. ఎంతలో ఉన్నారు? 2,50,250K. ఓకే రైట్. చలో వెళ్తామా? సో చరణ్ వచ్చాడు, యా మొత్తం అంతా ఏదైతే చిన్న ఒక డౌట్ ఏదైతే ఉందో మనసులో క్లియర్ చేసాడు. సో వెరీ నైస్. సో మీ ఇద్దరు అలాగే ఉండాలి. అలాగే అసలు ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇలా కలిసి ఉండరో నాకు తెలియదు, కానీ అందరూ కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా విష్. సో మీరు కూడా అందరూ కలిసి ఉండాలని నా కోరిక. 100% నేనైతే ఎవరిని చూసి నేను కుళ్ళుకోను. వాస్తవానికి నేను అందరితో మంచిగా ఉందాం అనుకుంటాను. కాకపోతే ఏంటంటే మనం ఏదన్నా ఒక వీడియో చేసామనుకోండి, అది ఒక కంటెంట్ క్రియేటర్ల మధ్య గొడవలు ఎలా వస్తాయి అంటే, ఇతను ఒక వీడియో చేస్తాడు, ఇతను వీడియో కంటే ఈ వీడియో కొంచెం బాగుంది అనుకో, ఈ పక్కన ఉన్నాడు పలానాడు వీడియో బాగుందరా అన్నాడు అనుకో, ఇతను కొంచెం నాది బాగాలేదు అన్నాడు ఏంటి తీసుకుంటే ఎలా తీసుకోలేరు. అందుకనే ఈ గొడవలు. యాక్చువల్ స్పోర్టినెస్ తీసుకుంటే చాలా బాగుంది. ఇండస్ట్రీకి ఒకటి ఉంది, ఒక నామ్స్ ఉన్నాయి. ఆటో యూనియన్ కి ఉంది, లేకపోతే రిక్షా యూనియన్ కి ఉంది. నేను అంత ముందు మాట్లాడిన ఇంటర్వ్యూస్ లో కూడా ఇదే చెప్పా, అందరికి అన్ని యూనియన్స్ ఉన్నాయి. ఇక్కడ మటుకు ఎందుకు లేదు యూనిటీ అనేది? ఓకే, ఫ్యూచర్ లో అందరూ కలిసి ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? మీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏ రేంజ్ లో ఉండాలని మీ డ్రీమ్? గోల్ అంటే ఇన్స్టాలో 1M కొట్టాలి. కొడతాను, 100% కొడతాను. ఎప్పటి లోపల టార్గెట్ పెట్టుకున్నారు సుమారుగా? టార్గెట్ అంటే 26 కల్లా 1M కొట్టేస్తాను 100%. తగ్గేది లేదు. మిగతా వాటిలో యూట్యూబ్ లో బాగానే రాణిస్తున్నాం. 14 లక్షల మంది పైన ఉన్నారు సబ్స్క్రైబర్స్. అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వ్యూయర్స్ ఉన్నారని అర్థం. 100%. వాళ్ళు ఏంది మేము ఎక్కడండి, వాళ్ళు చూసి మన కంటెంట్ నచ్చుతుంది కాబట్టే మనం ఇంత దాకా వచ్చాం. స్పాన్ ఆఫ్ 4 years. అవును, స్పాన్ ఆఫ్ 4 years. ఓకే, ఎన్నో వందల వీడియోలు చేసాం. ఇంకా ఎన్నో వందల వీడియోలు చెయ్యాలి, సినిమాలు కూడా చెయ్యాలి ఖచ్చితంగా. సినిమాల గురించి ఏమన్నా? 100% సినిమాలో అవకాశం వస్తే నేను వెళ్తాను. ఓకే, 20 మందే కదా విజయవాడలో? ఒక 20 మంది మహా అయితే. చాలా మంది మనల్ని బ్యాడ్ గా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఎలా అంటే ఒక మనిషితో మనం తిరుగుతున్నప్పుడు, మీరు నేను కలిసి తిరుగుతున్నప్పుడు మీరు నువ్వు సూపర్ రా అనలేదు. అదే మనిషి కొన్నాళ్ళు ఈ తిరిగే మనిషిని పక్కన పెట్టి చూడండి, ఈ మనిషి వీడి గురించి ఇంకొకటికి బ్యాడ్ గా ప్రచారం చేస్తాడు. ఇవే జరుగుతుంది 100%. ఎందుకంటే ఈయన వదిలేసాడు అనుకుంటాడు అనమాట. అంటే ఈ పర్సన్ జాబ్ ఏంటి, వీడియోలు చేయటం. ఏ కంటెంట్ ఎవడో సెట్ అయితే అది వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఇతను అలా వెళ్తా ఉంటాడు. ఇతను పక్కన పెట్టినట్టు కాదు, ఇతను నెక్స్ట్ దాంట్లో తీసుకుంటాడేమో అని ఆగొచ్చు కదా. ఈ లోపల వాడు పక్కనోడి చెప్పేసి ఇది ఆ చివరిని పడి కథ మొదలైపోతుంది. అలా. ఓకే, ఎనీవే వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో నా ప్రయాణం. మీ జర్నీ బాగా చెప్పారు. సో వ్యూయర్స్ అందరికీ ఏదైనా చిన్న
మాట ఏదైనా చెప్తారా మీతో? ఒకటే చెప్తాను, ఎక్కువ జనాల్లో తిరక్కాకండి. నిజంగా సింగిల్గా ఉండటానికి, సోలోగా ఉండటానికి ట్రై చేయండి. అందరూ మోసగాళ్ళే. 100% చేస్తాను. ఓకే, మీ విష్ మూవీస్లో, నెక్స్ట్ మూవీస్లో ఒక మంచి యాక్టర్ రోల్లో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మీరు అనుకున్న యూట్యూబ్ బాగానే ఉంది, ఇన్స్టాగ్రామ్లో 1 million వ్యూవర్షిప్ ఖచ్చితంగా త్వరలో, వ్యూవర్షిప్ కాదు ఫాలోవర్స్ కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ విఠల్ సైనింగ్ ఆఫ్.